నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో గత ఎలక్షన్ టైంలో ఎవరు గెలిచారనేది పక్కన పెడితే ఈవీఎంల ద్వారానే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అని మిషన్లు గెలిపించింది అంటూ వైసీపీ నేతలు హడావిడి అంతా ఇంత కాదు, భయంకరంగా హడావిడి అయితే చేశారు. మరి ఈ హడావిడి చేసిన తర్వాత ఇప్పుడు బీహార్ పీకే గెలిచిన తర్వాత అదే బ్రేక్ పడిందా ఏంటి? అసలు ఈ ఈవీఎంలకి జగన్మోహన్ రెడ్డి హడావిడి చూస్తుంటే ఏం జరుగుతుంది, దాని వెనుక కారణాలు ఏంటి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఈవీఎంల ద్వారానే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ఆ మిషన్ల ద్వారానే అని అంటూ వైసీపీ వాళ్ళు అస్సలు సంబరపడుతూ హడావిడి అయితే చేసుకున్నారు. మరి నిజంగా వాళ్ళు అన్నట్టు ఈవీఎంల ద్వారానే గెలిచారా ఏంటి మేడం? అసలు ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? నిన్న ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ నియోజకవర్గం బీహార్లో నితిన్ నబీన్ వెకేట్ చేసిన సీట్ అన్నమాట అది. అందులో 19,000 చిల్లర మెజార్టీ తోటి గెలిచారు ఆయన. జన్సురాజ్ పార్టీ, ఈ జన్సురాజ్ పార్టీ ద్వారా మొట్టమొదటిసారి ఆయన గెలుపు చవి చూశారు. ఒకటి. రెండోది, దీని ద్వారా బీహార్ ఎన్నికల్లో అంటే రాబోయే ఎన్నికల్లో మరి ఆయన పార్టీ ఉండబోతుంది అనే దానికి ఇది ఒక తొలిమెట్టుగా అనుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఎందుకు వైసీపీ గురించి మాట్లాడుతున్నామంటే, మనం వైసీపీ వాళ్ళు 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుపుని ఫస్ట్ 1 month వాళ్ళు అసలు ఈవీఎంల వల్ల గెలిచారని చెప్పలేదు. మేము 2 బటన్లు నొక్కాము, ప్రజలు 2 బటన్లు మాకు నొక్కలేదు అని చెప్పారు తప్ప ఈవీఎంల వల్లే మేము ఓడిపోయామని ఒప్పుకోలేదు. అంటే అసలు చెప్పలేదు, ఆ దృష్టి లేదు వాళ్ళకి. తర్వాత ఆ కొత్త రాగం అందుకున్నారు, చంద్రబాబు నాయుడు ఈవీఎంల వల్లే గెలిచాడని. అయితే 2019లో కూడా అవే ఈవీఎంలు ఉన్నాయి, అవే ఈవీఎంల వల్ల వైసీపీ గెలిచింది. ఆ విషయం వాళ్ళకి గుర్తులేదు. సో ఇన్ని రోజులు ఈ 2 ఏళ్ళుగా వాళ్ళు అదే పల్లవి పాడుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏమైందంటే, ఇవాళ బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో అతను గతంలో అందరికీ కూడా స్ట్రాటజిస్ట్గా ఉన్నాడు, ఈవెన్ వైసీపీకి కూడా. తర్వాత అతని శిష్యుడు కదా మొన్న ఉన్నాడు, అతను అసిస్టెంట్ ఎవరో వైసీపీకి. సో అతను గెలిచాడు ఇవాళ. మరి ఇక్కడ కూడా ఈవీఎం లేగా. సో ఇప్పుడు మీరు ఈవీఎంల వల్ల ఫలానా వాళ్ళు గెలిచారు, ఈవీఎంల వల్లే కూటమి వచ్చిందనో, ఈవీఎంల వల్లే తెలుగుదేశం వచ్చిందనో అనటానికి ఇప్పుడు ఆస్కారం లేకుండా పోయింది పూర్తిగా. కాబట్టి ఇవాళ ప్రశాంత్ కిషోర్ గెలుపు ఇంకా చాలా ప్రశ్నలకు తెరతీస్తోంది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అంటే చాలా చోట్ల ఎన్నికలు జరగబోతున్నాయి, పంజాబ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ జెన్జీ ప్రభావం కూడా ఉండబోతుంది. ఇవాళ ప్రశాంత్ కిషోర్ని జెన్జీలే నెగ్గించారా, ఇదొక క్వశ్చన్. సో ఓ పక్క ఈవీఎంలు, మరో పక్క జెన్జీలు, ఈ రెండింటి మధ్య ఆయన గెలుపు అనేది ఇవాళ సాధ్యమైందని చెప్తున్నారు. సో బీజేపీకి ఇది ఒక పెద్ద దెబ్బ అని అందరూ అనుకుంటున్నారు. కానీ బీజేపీ అంత తేలిగ్గా అంటే ఇది మాకు ఓటమి అని ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయం ఆల్రెడీ ఆలోచించేసి ఉంటారు. కాబట్టి ఒక సీటు గెలవటం వల్ల నేను ఏదో సాధించాను అని ప్రశాంత్ కిషోర్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో చూద్దాం మరి ఏం జరగబోతుందో. మేడం, ఇది పక్కన పెడితే మరి 2028-29లో చూసుకుంటే ఈవీఎంల ప్రభావం జెన్జీ ఎలా ఉండబోతున్న ప్రభావం అంటే ఏం చెప్తారు మేడం? అంటే ఎన్నికలు అనేది ఈసారి ఎలా ఉంటాయో మనం చెప్పలేము. ఇప్పుడు మీకు కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ కేసులు కొట్టేశారు, సుప్రీంకోర్టు కూడా ఎటువంటి కేసులు పెట్టొద్దన్నారు, వాళ్ళని ఎటువంటి విచారణ చేయొద్దన్నారు. తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది మేము నియంత్రించలేమని కూడా సుప్రీంకోర్టు చెప్పింది భాష విషయంలో. కానీ మరి ఎవరు నియంత్రిస్తారు పిల్లల్ని? అవన్నీ కూడా ప్రశ్నలే. అంటే రానున్న ఎన్నికల్లో 28 కావచ్చు, 29 కావచ్చు, భవిష్యత్ ఎన్నికల్లో ఇప్పుడు ఈవీఎంల పాత్ర ఏంటి ఇంకా మీదట? అంటే ఈవీఎంల వల్ల గెలిచారు అని చెప్పకూడదు. రెండోది జెన్జీల ప్రభావం ఏంటి? ఇప్పుడు జెన్జీలు అలా ఉద్యమం చేసి వాళ్ళు ఒక మంత్రిని వాళ్ళు దింపేస్తామని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అసలు ఆ ఒక్కచోటే జరిగిన తర్వాత పంజాబ్లో మరి 3 పేపర్లు లీకేజ్ పరిస్థితి ఏంటి? అక్కడ కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు జెన్జీలు అని చెప్పుకుంటూ కాక్రోచ్ పార్టీ వాళ్ళు బీజేపీని ఎందుకు టార్గెట్ చేశారు? ఓన్లీ మోదీని ఎందుకు టార్గెట్ చేశారు? మరి మిగిలిన చోట్ల కూడా పేపర్ లీకేజ్లు ఉండేటప్పుడు అక్కడ ఎందుకు మాట్లాడలేదు? ఆ ప్రభుత్వాలను ఎందుకు నిలదీయలేదు?
ఇట్లా ప్రశ్నలు తీసుకుంటే చాలా ఉంటాయి. సో మొత్తం మీద రానున్న కాలంలో ఈవీఎంల ప్రభావం కంటే కూడా ఈవీఎంలు సజావుగానే పనిచేస్తున్నాయి. కాకపోతే జెన్జీలు ఏ రకంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటారు, ఈ జెన్జీల ప్రభావం ఈ పార్టీల మీద ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.